పావని గారు చెప్పండి, అంటే ఇది దాదాపుగా నేను ఇందాక చెప్పాను, తను ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళింది, ఇంటి దగ్గర ఎప్పుడు విచారించారు, దాని తర్వాత ఈడీ ముందు హాజరుపరిచి 8 గంటలు 10 గంటల పాటు ఆమెను విచారించిన సమయంలో అప్పుడే అరెస్ట్ చేస్తారని బాగా ఊహాగానాలు వచ్చినాయి, చాలా ఊహాగానాలు వచ్చినాయి. అంటే ఆ రోజు నిమిషం కూడా ఎంత ఉత్కంఠగా ఉండిందో. సో అదంతా తర్వాత ఇంకా అరెస్ట్ కాదేమో అనుకున్న నేపథ్యంలో, సాక్ష్యాలు ఏమీ లేవన్న నేపథ్యంలో, ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో, అంటే మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ పొత్తు ఉందనేసి ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో దానివల్ల మేము నష్టపోయాము, ఇంకిన్ని సీట్లు మాకు వచ్చేవి, దీనివల్ల నష్టపోయాం. కాబట్టి ఇప్పుడు మేము ఈ చర్యకు పూనుకోకపోతే, కవితని అరెస్ట్ చేయలేకపోతే రేపు మాకు రావాల్సిన ఎంపీ సీట్లు రావు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో కవితను అరెస్ట్ చేశారు అని అంటారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఎస్, తప్పకుండా ఏకీభవిస్తాము. ముందు ఎలక్షన్ల ముందు, శాసనసభ ఎన్నికల ముందు ఏం చేసిండ్రంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లడం వల్ల మాకు ముస్లింలు చాలా మంది దూరం అయిపోయినారు. మేము కొన్ని ప్లేసులల్లో 5,000, 2,000, 3,000 ఓట్లతోటే తేడాతోటి ఓడిపోయినాము. ఆ ఓట్లే మా ముస్లింల ఓట్లే మాకు పర్లేదు. ఇంకొకటి ఏంటంటే శాసనసభ ఎన్నికలల్లో మేము లబ్ధి పొందలేదు బీజేపీ పార్టీ. ప్లస్ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో లబ్ధి పొందాలంటే కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయాలి, లీడర్లను క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీల లీడర్లు లేకుండా, క్యాడర్ లేకుండా చేద్దామని చూస్తున్నారు. ఈ గుంపు మేస్త్రి ఉన్ను ఆ మోడీ కేడీ ఇద్దరు కలిసే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలుండి ఏం మాట్లాడుతుండయ్యా అంటే బడే బాయి చోటే బాయ్ అని బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో మా జోలికి వస్తే ఏ పార్టీని కూడా మేము ఉంచము అనే సంకేతాలను తీసుకొని పోతున్నాడు. అంటే ఢిల్లీ ఉంది కత్తి, కానీ పొడిచేటోడు మాత్రం తెలంగాణోడే అన్నమాట. కానీ ఈ మాట ఎవరు నమ్మరు అనేసి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అంటే వీళ్ళిద్దరు సిద్ధాంతాలు వేరు కదా, కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ కాస్త కాంగ్రెస్ను మింగేయాలని చూస్తున్న నేపథ్యంలో ఇద్దరు దోస్తానం ఎట్లుంటుందని కూడా అడుగుతున్నారు కదా. అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వేరని ఎట్లా అనుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీలను బొందబెట్టడానికి అసలు శాసనసభ ఎన్నికలల్లో 3వ ముఖ్యమంత్రిగా బాపు కేసీఆర్ గారు అయ్యేది ఉంటే మహారాష్ట్రలో బంపర్ మెజారిటీతో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచేటోళ్ళం. ఎందుకంటే ప్రతి మీటింగ్కు మేము కూడా అక్కడ వెళ్ళినాము, ప్రజల స్పందన చూసినాము. ఇక్కడనే కేసీఆర్ గారిని అనగదొక్కాలనేసి ఫేక్ వాగ్దానాలు, ఫేక్ స్టంట్లు, మొత్తం ఫేక్ ప్రచారాలతోటి మేము గెలుస్తలేమని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేసిండ్రు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ అంటే హుజురాబాద్ ఎన్నికల నుంచి చూస్తున్నాం. కరెక్ట్ క్యాండిడేట్ ను నిలబెట్టేది ఉంటే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ అనేటైనా గెలవకపోతుండే, గెల్లు శ్రీనివాస్ అనేటైనా గెలుస్తుండే. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లల్లో నిజామాబాద్లో అరవింద్ గెలవకపోతుండే, కవితక్క గెలుస్తుంటుండే. దుబ్బాకలో ఏం జరిగింది? రఘునందన్ రావు గెలిచేటోడా? ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఢిల్లీ, గుజరాతోని కండ్లు తెలంగాణ మీద పడ్డాయి, హైదరాబాదు మీద పడ్డాయి. హైదరాబాదు వాళ్ళ చేతులకు పోవడానికి కేసీఆర్ గారు ఎప్పటికైనా అడ్డు వస్తాడనేసి కేసీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వం లేకపోతే రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారు చూస్తున్నారు కదా. 100 రోజుల పాలనలా వాని బొంద పాలన లెక్క చేసిండు. అదే 60 ఏండ్ల పాలనలా ఆకలి చావులు, అన్నదాతల చావులు, ఉరి చావులు, చేనేత నేతన్నలు ఆకలి చావులకు గురవుతున్నారు. ఎవరి పాలన వల్ల ఆకలి చావులు వచ్చినాయి? ఎవరి పాలన వల్ల అన్నదాతలు చచ్చిపోయినరు? మళ్ళీ అదే కదా ఇప్పుడు వచ్చింది. అదే కదా భయంకరమైన. ఈరోజు ప్రజలు ఒకవైపు నిజంగానే సమస్యలు అయితే ఎదుర్కొంటున్న మాట వాస్తవము. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇంకాస్త బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలి అని అంటే ఈ సమస్యలు ఇప్పుడు బయటికి రాకుండా ఉండడం కూడా, ఎందుకంటే చర్చ అంతా కూడా ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి. ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇష్యూ అంతా కూడా ఒకవైపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా కాసేపే తప్ప మిగతా అంతా కూడా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ గురించే చర్చ జరుగుతున్న నేపథ్యం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇందులో ఒక పాయింట్ మిస్ అవుతున్నారా మరి కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇక్కడ బీజేపీ స్టాండర్డ్ అయిందనుకో, సో మింగేది ఫస్ట్ కాంగ్రెస్ని కూడా కదా. అంటే ఇంకో మాట కూడా అంటారా, ఏమవుతుందిలే వాళ్ళని తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతారు కదా, అంతే కదా. రేవంత్ రెడ్డి ఎవరు? ఆర్ఎస్ఎస్ కదా.
ముందు బీఆర్ఎస్లా జెడ్పీటీసీ అయిండు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ల నుంచి వెళ్ళి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పట్టుకున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు శిష్యుడాగా ఎదిగిండు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు, సీఎం అయిండు. ఇప్పుడు మళ్ళా ఇదే ఏకనాథ్ షిండే అయ్యి రేపు బీజేపీలకు పోతాడు, అది పక్కా. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను తెలంగాణ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. అలవి కాని హామీలు ఇచ్చిండ్రు, బడ్జెట్కు సరిపడని హామీలు ఇచ్చిండ్రు. అసలు ఆ హామీలు నెరవేర్చే అంత బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? కేసీఆర్ గారు నెరవేర్చకపోనా ఇలాంటి హామీలు చేయకపోతుండేనా? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? అసలు 420 హామీలు ఇచ్చి 420 పార్టీ అధికారంలోకి వచ్చింది. జనాలు కూడా 2.5 నెలలల్లనే 100 రోజులల్లనే వాళ్ళు చేసిన తప్పిదాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు స్థానాలలో 1, 2 సీట్లు కూడా వస్తాయో రావో, కానీ బీజేపీ పార్టీ ఇది అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తుంది. తల్లిని చంపి బిడ్డని ఏరు చేసిండ్రు అని చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా అదే మోడీ. ఇప్పుడు వచ్చి తెలంగాణలో ఓట్ల కోసం, సీట్ల కోసం వస్తున్నాడు. తెలంగాణ ప్రజలారా ఇది గమనించుండ్రి. మొత్తం భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలను ఇచ్చిండు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారి పాలనలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ 30 జిల్లాలను చేసి 30 జిల్లాలల్లో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది కేసీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు. తెలంగాణ కోసం రాదు, ఇయ్యరు, అసలు వీడు తెస్తాడా బక్కోడు, అది దాని ఎన్నో అవమానాలు, అవహేళనలు చేసిండ్రు. మనోళ్ళు చేసిండ్రు, మంది చేసిండ్రు. కానీ అన్నిటికీ ఎదురొడ్డి తెలంగాణ వస్తేనే తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది, మన నిధులు, మన నియామకాలు, మనం ఒక రేంజ్లో ఉంటామని తెలంగాణను తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఆ నెంబర్ 1 స్థానాన్ని ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ 100 రోజుల పాలనలో ఈ గుంపు మేస్త్రి కంపు చేసి వాని కంపు మాటలతోటి అసలు తెలంగాణ అంటేనే భయం అయ్యేటట్టు చేస్తాడు. భూముల రేట్లు పడిపోతున్నాయి, పొలాలకు నీళ్ళు వస్తలేవు, కరెంటు చక్కగిస్తలేడు, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యలేదు, ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళని చూస్తే ఆప్తలేరు, గుద్దుకునే తన్నుకునే కాలాన్ని తీసుకొచ్చిండు. ఎక్కడ చూసినా అరాచకమే. ఒక పథకాన్ని తీసుకొచ్చిండు, ఆటో డ్రైవర్లు ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏం లాభం? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గమనించుండ్రి. ఇవన్నీ ఢిల్లీ పార్టీలు ఏం చేస్తున్నాయంటే తెలంగాణల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, బాపు కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి మాత్రమే కవితక్క బూటకపు అరెస్టులు చేసిర్రు. దాంట్లో ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి లాగి ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ రోజు, ముందు రోజు శుక్రవారం రోజు ఒక ఆడబిడ్డను 7 గంటలకు కారులో తీసుకుపోతున్నారు సాయ సంధ్య వేళల్లో. రాత్రిపూట ఒక ఆడబిడ్డను అట్లా అరెస్ట్ చేసి తీసుకుపోవచ్చునా? అసలు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఆడోళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. వీళ్ళు ఒక లెక్కనా కానీ జనాలందరూ గమనిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసే చేస్తున్న నాటకాలని జనాలకు కూడా అర్థమైపోయింది. ఏది చేసినా ఏం చేసినా కేసీఆర్ గారు వెంట తెలంగాణ సమాజం ఎప్పటికి ఉంటుంది. పోయేది ఏదో లీడర్లు పోతారు కావచ్చు, కొంతమంది అధికారం కోసం, బెల్లం ఉన్న కాడ ఈగలు చూడతాయి చూడు అట్లా, కానీ క్యాడర్ మాత్రం ఎక్కడికి పోదు.